గత 3 రోజుల క్రితం తూప్రాన్పట్నంలో ఔసులవాణి కుంటకట్ట ఆక్రమణకు గురవుతే స్పందించిన అధికారులు మరియు కాంగ్రెస్ పార్టీ గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఆదేశాల మేరకు కుంటకట్టను యథావిధిగా పునర్నిర్మించారు. ఇరిగేషన్ డీఈ శ్రీకాంత్ మరియు ఏఈ అనురాధలు అక్రమంగా ధ్వంసం చేసిన కుంటకట్టకు జేసీబీతో యథావిధిగా చేశారు. కుంటకు సంబంధించిన అసలు యజమాని లక్ష్మణరావు కుటుంబీకులు అక్కడికి చేరుకొని మీడియాతో మాట్లాడుతూ అసలు పట్టాదారులము మేమే అంటూ ఈ కుంటను తవ్వే అధికారం ఎవరికి లేదన్నారు. తాము ఎవరికి అనుమతి ఇవ్వలేదని కుంటను త్రవ్విన అక్రమార్కులను ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. కుంటను అక్రమంగా తీసి రోడ్ చేసిరన్న ఆరోపణలతో ఈరోజు వచ్చి కూడా మేము పరిశీలించడం జరిగింది. అలాగే ఈ కుంటల రోడ్డు పోసిన సంఘటనలో మా కాంగ్రెస్ పార్టీ లీడర్కి అంటే మా నర్సన్లకు కానీ మా కాంగ్రెస్ పార్టీకి కానీ సంబంధం ఉందని చెప్పి కొన్ని పత్రికలలో కానీ మిగతా సోషల్ మీడియాలో కానీ వార్తలు వచ్చినాయి. ఆ ఉద్దేశం ఇప్పుడు ఆ వార్తల ఆధారంగా ఇక్కడికి వచ్చి మా ప్రభుత్వ అధికారులను విచారిస్తే అది అక్రమంగానే పోసిరు. అది తెలియకుండా లీడర్లకు మా కాంగ్రెస్ పార్టీకి తెలియకుండా ఈ రోడ్డు తీసిరు. మా నర్సన్న కూడా ఇప్పుడు ఆర్డీఓ గారికి కానీ ఎంఆర్ఓ గారిని ఆదేశం ఇచ్చి ఇది అక్రమంగా తీసిన రోడ్డును మళ్ళీ పోయాలని చెప్పి ఆదేశిస్తే ఇమ్మీడియట్గా ఇప్పుడు ఇది అవసరకుండా రోడ్డు మళ్ళీ పోస్తున్నారు. ఇలాంటి చర్యలు మేము ఈ ప్రజా వ్యతిరేక చర్యలు మా కాంగ్రెస్ పార్టీ తీసుకోదు. ఎప్పుడైనా కానీ ఎవరికి ఈ సంఘటన కానీ ఈ అక్రమాలు కానీ మా కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు, మా నాయకులకు సంబంధం లేదు. దయచేసి మా మీద బురద జల్ల కార్యక్రమాలు చేయకండి ప్లీజ్. ఇప్పుడు ఇది ప్రజలకు సంబంధించింది కాబట్టి ఇప్పుడు అధికారంలో మున్సిపల్ అధికారం లేదు మా కాంగ్రెస్ పార్టీ, ఈవెన్ మండల అధికారం లేదు. తూప్రాన్ మున్సిపాలిటీలోనే ఏదైతే హౌస్లోన్ కుంటను అక్రమంగా కుంటను తొలగించడం జరిగింది, దాని మీద కుంటకట్టను తొలగించడం జరిగింది. ఇది శిఖంలో ఉంటుంది కాబట్టి అందరికి తెలుసు, గ్రామస్తులందరికీ. అయితే ఏంటంటే వీళ్ళు అధికారులు ఏదైతే ఇరిగేషన్ అధికారులు, రెవెన్యూ అధికారులు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది జేసీబీ మీద. ఏదైతే అక్రమంగా కుంటకట్టను చీల్చినందుకు దాన్ని మీద కేసు చేసి కొందరు అక్రమంగా అభాండాలు వేయడం జరిగింది. ఏదైతే జర్నలిస్టులను తిట్టడం జరిగింది, కొన్ని దూషించడం జరిగింది. అందులో భాగంగా ఏమైందంటే ఇంకోటి, ఇది ఏదైతే కుంటను చూడొచ్చు మీరు, ఏదైతే జర్నలిస్టులారా మీరు కొన్ని ఏదైతే చూడొచ్చు అధికారులు వచ్చేసి దాన్ని మూసేయడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఏ రకంగా లీడర్లకు తొత్తులు పడి మీరు ఏ రకంగా ఏ వార్తలు రాస్తున్నారు? మీరు రాసిన వార్త ఏంది? ఏదో పక్కది ఎక్కడనో జరిగిన వార్త, ఇది పర్మిషన్లు ఉన్నాయంటారు. మరి పర్మిషన్లు ఉంటే ఏ రకంగా వీళ్ళు కూడుస్తారు మీరు చూడొచ్చు. మరి ఆ పర్మిషన్ లేకుండానే కదా వీళ్ళు అధికారులు వచ్చి కూడుస్తున్నారు. వాల్టా యాక్ట్లో భాగంగా అధికారులు ఏదైతే ఇరిగేషన్, పోలీస్, రెవెన్యూ అన్ని ఇన్వాల్వ్ అయ్యి ఈరోజు కూల్చేయడం జరుగుతుంది, ఏదైతే దాన్ని కాపాడడం జరుగుతుంది. మీరు ఏం చేద్దామని అనుకుంటున్నారు? మీ వార్త అనేది కరెక్ట్ ఉండాలా. ఇక్కడైనా మారుండి మానవ దృక్పథంతో ఏంటంటే మీ వార్తలు రాసేటప్పుడు అందరికీ న్యాయం జరిగేటట్టు వార్తల కుంట కట్టను చీల్చినటువంటి దురాక్రమణ పైన పలు పత్రికల్లో వార్తలు నిజాన్ని నిర్భయంగా బాహటంగా ప్రచురించినప్పటికీ మరికొందరు దీన్ని వక్రీకరిస్తూ ప్రజలను తప్పుదో పట్టించే విధంగా క్రీడా ప్రాంగణంకు, అలాగే వాకింగ్ సెక్షన్కి, వాటర్ ట్యాంకుకు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. అది అక్కడ పక్క పొంటి ఉన్నది, అవి అక్కడ నిర్మాణం జరుగుతున్నాయి. దాని గురించి ఎవరం కూడా ఆబ్జెక్షన్ కానీ ఆక్షేపణ కానీ చెప్పడం లేదు. కేవలం కుంటకట్టను చీల్చి ఈ 30 ఫీట్ల రోడ్ ఏదైతే ఉందో ఈ 30 ఫీట్ల రోడ్డును వాళ్ళ భూ యజమానులు ఏదైతే ఉన్నారో, ఈ పట్టా హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో అసలైనటువంటి ఈ ప్రభాకర్ కానీ, కరుణాకర్ కానీ, తర్వాత హౌస్ల షరాఫ్ శ్రీనివాచారి, వీళ్ళందరికీ కూడా ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా, వాళ్ళ పర్మిషన్ లేకుండా, యజమానుల యొక్క ఎలాంటి అనుమతి లేకుండా కుంటకట్టను చీల్చి రోడ్డు వేయడంతో వాళ్ళు కూడా ఈ రోజు నాడు మేము అందరం ఇక్కడ నిలబడి వాళ్ళు వచ్చి కూడా వ్యతిరేకించి ఎట్లా చేసి బాయిలో ఉన్న బాయి కూడా పక్కపొంటి ఉండట్లా కార్లు కానీ ప్రయాణికులు ఎవరైనా ఈ పాఠశాలలు కానీ అలా పడిపోయి చనిపోతే మా మీద కేసు వస్తుందని చెప్పేసి వాళ్ళు కూడా ఈరోజు ఈ సంఘటనను ఖండించడం జరిగింది. కొందరు పత్రికా మిత్రులు ఇది వక్రీకరించి వాటికి పర్మిషన్ ఉందనేది మా అందరికీ తెలుసు. మేము కూడా వార్తలు రాసినాం. కలెక్టర్ గారు వచ్చి సందర్శించారు, అధికారులందరూ వచ్చి సందర్శించారు. వాటర్ ట్యాంకు కానీ, క్రీడా ప్రాంగణం కానీ ఇది కట్ చేయడము అనాథరైజ్డ్. అది లేకుంటే గవర్నమెంట్ వాళ్ళు ఎందుకు వస్తారు? ఇప్పుడు మీకు ఎట్లా తెలిసింది ఇది ఇట్లా కట్ట? పేపర్లు, చిన్న పేపర్లు కొన్ని పేపర్లు ఫస్ట్ చూస్తేనే మాకు తెలిసింది, అంతవరకు మాకు తెలియదు. కొంతమంది అధికారులు పర్మిషన్ తీసుకున్నామో అక్రమంగా మాట్లాడుతున్నారు దాని మీద. మరి ఇప్పుడు వచ్చే అధికారులే క్లోజ్ చేస్తున్నారు కదా. నువ్వు నిజంగా న్యాయంగా ఉంటే వాళ్ళని క్లోజ్ చేస్తారు. అది తప్పది, అంత చేయడం తప్పు చెప్తున్నాం కదా. కొన్ని పత్రికలు అసత్య ఆచారం చేసి దానిపైన మీరు అభిప్రాయం సార్? తప్పది, ఇటువంటి వాటి మీద టచ్ చేయకూడదు. ఇప్పుడు హైదరాబాద్లో ఎన్నో జరుగుతున్నాయి, కుంటలు కబ్జా చేసి అవి చేసి ఇవి చేసి ఎన్నో జరుగుతున్నాయి.
అది చేయకూడదు. అప్పుడు రేపు పొద్దున ఈ బావిలో ఎవడన్నా రోడ్డు పక్కన వెహికల్స్ పడితే ఎవడు బాధ్యత, చనిపోతారు. మరి సేఫ్టీ ఇంపార్టెంటే కదా. మేము కూడా అది ఫెన్సింగ్ చేద్దాం అనుకుంటున్నాం, చేస్తాం కూడా. ఎందుకంటే ఇప్పుడు కాలనీ వాళ్ళకు కూడా సేఫ్టీ ఇంపార్టెంట్, అవునా కదా. లేదా ఎనీహౌ మీకు థ్యాంక్స్, మీరు ఫోకస్ చేసి సంతోషం, అంతే కదా. గత 6 రోజులుగా రాత్రుల్లో అక్రమంగా కొందరు రియాల్టర్లు ప్రభుత్వానికి సంబంధించిన తూప్రాన్కు సంబంధించినటువంటి హౌస్లోని గుంటకట్టను అక్రమంగా తొలిసి ప్లాటింగ్ చేసినటువంటి ఒక ప్రధానమైన ఏరియాలో 30 ఫీట్ల రోడ్డుకు మట్టిని తీసుకొచ్చి అది పోయడం జరిగింది. దీనిపైన ఇక్కడ అక్రమము జరుగుతుందని కొంతమంది విలేకరులు దీనిపైన నిజమైన వార్త రాశారు. అధికారులను మెప్పించి వార్త రాశారు. అధికారులను ఇక్కడికి తీసుకొచ్చి మోకా మీదకి తీసుకొచ్చి కుంటకట్టను తొలిచిరని చెప్పేసి మాట్లాడితే అధికారులు కూడా స్పందించి ఎవరైతే ఆ యొక్క కుంటకట్టను అక్రమంగా జేసీబీ ద్వారా తవ్విరో ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి సమాచారం సేకరించి దీని వెనకాల ఎవరు పనిచేస్తున్నారో వారి పేర్లు కూడా బట్టబయలు చేయడం జరిగింది. కానీ ఇదంతా జరుగుతుంటే ప్రజలకు ఒక మంచి విషయాన్ని కొన్ని పత్రికల ద్వారా ప్రజలకు న్యాయపరమైనటువంటి విషయాన్ని తెలియజేస్తే